ఎప్పుడు వచ్చారు మీరు? 2 నెలల కింద వచ్చాను. 2 నెలల కింద వచ్చారు మీరు. ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమని చెప్పాను? దుబాయ్ వెళ్తా అంటే వద్దమ్మా, దేవుని చిత్తం లేదు దాంట్లో, వద్దమ్మా మీరు వెళ్తే చాలా సమస్యలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారని నేను చెప్పాను. చెప్పిన తర్వాత మీరు అయినా నా మాట వినకుండా మీ పరిస్థితులను బట్టి వెళ్ళారు. దుబాయ్ వెళ్ళారమ్మా? వెళ్ళాను. చాలా ప్రాబ్లమ్ లో పడ్డాను సార్ పాస్టర్ గారు. నేను చాలా ఇబ్బందులు పాలైనాను. చాలా నేను వస్తాను అనుకోలేదు. అంటే బతికి వస్తానని అనుకోలేదు మీరు? మీరే పాస్టర్ గారు నాకు చెప్పినారు, మీరే నన్ను ఇండియాకి రప్పించాలని, సాక్ష్యం చెప్పాలని మళ్ళా ప్రార్థనలో పెట్టి నేను వచ్చినానంటే అదంతా మీ దయనే. చెప్పాలి కొడితే దేవుని కనపరచండి. దేవుని దయ, దేవునికి మహిమ కలుగును గాక. నా దయ ఏం లేదమ్మా, ఇడ నేను దేవుని కాదు, దేవుడు. చప్పలు కొడితే దేవుని కనపరచండి. చూడండి, డైరెక్షన్ నేను రైట్ డైరెక్షన్ ఇస్తాను. చాలా మంది అక్కడ ఇరుకోపోయారు పాస్టర్ గారు, నేను ఇరుకోలేదు. నేను మంచితనంగానే పంపించారు పాస్టర్ గారు. నన్ను ఎవరు ఒక మాట అనుకుంటాను. చాలా మంది అక్కడ ఇబ్బందుల పాలు ఉన్నారు, చాలా మంది ఇరుకోపోయారు. నేను ఎట్లా వచ్చినో ఏమో దేవునికే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ నేను చెప్పాను 2 నెలల ముందు వచ్చినప్పుడు ఏమని చెప్పానట అంటే, వద్దు దేవుని చిత్తం లేదంటే ఈమె వెళ్ళింది, ఆడ సమస్యలు పడింది, 1 లక్ష 2 లక్షలు లాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఈ ప్రవక్త ద్వారా దేవుడు నాకు బయలుపరిచిన, నేను లోబడక సమస్య తెచ్చుకున్నాను, కానీ దేవుడు నన్ను క్షేమంగా ఇండియాకు నడిపించాను. పైసలు పోయినాయి కానీ ఈ మాత్రం క్షేమంగా వచ్చింది. అందరి బట్టి చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. దేవుడు ఎట్లా పనిచేస్తాడంటే, సో దేవుడు చెప్పినప్పుడు వినడం మనం నేర్చుకోవాలి. ఇంకా నయ్యం క్షేమంగా వచ్చింది కాబట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఏమన్నా అయితే ప్రాబ్లం ఏంటి? సో అందుకనే దైవజనుడు దైవ సేవకులు చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒక సరైన ప్రాఫిట్ దగ్గరికి నువ్వు వచ్చావు, దాని డౌట్ లేదు. డౌట్ ఉంది ఎవరికైనా? లేదు, ఏ డౌట్ లేదు. సరైన ప్రాఫిట్ దగ్గరకు వచ్చావు, దేవుడు నేను సరిగానే డైరెక్ట్ చేస్తాడు. డోంట్ వరీ. ఈరోజు కాకపోతే రేపు నువ్వు సంవత్సరం నుంచి బయటకు వస్తావు చేస్తున్నామని. ఈరోజు కాకపోతే రేపు నీకు అప్పులు తీరిపోతాయి. ఈరోజు కాకపోతే రేపు దేవుని కార్యం జరుగుతుంది. ఈరోజు కాకపోతే దేవుడు రేపు అద్భుతాన్ని జరిగిస్తాను. నీకు విశ్వాసం ఉంటే ఇదే రోజు జరుగుతుంది వేస్తున్నాము. హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలి? లోబడడం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ బిడ్డని దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. సరేనా? ప్రార్థన చేస్తాను. తండ్రి యేసునామములో సంపూర్ణమైన విడుదల బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను. పిల్లలు కుటుంబంలో తండ్రి దుబాయ్ వెళ్ళడం వల్ల అయిన అప్పులను బంధిస్తూ బయటికి వెళ్ళిపోయినా విడుదల అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను. దీవిస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రతి సైతాను బయటకు రమణ ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.